అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు ఇంకొక ఆసక్తికరమైన వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీకు ముందు ఇస్తున్నాను. ఇది కూడా మంత్రి సత్యనారాయణ గారు తెలియజేసింది. సుఖజీవన సోపానాలు 6వ భాగంలో. వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు. చక్కగా చాలా చక్కగా వంటని నేను వస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆసనాలకి వ్యాయామానికి ఉన్న తేడా ఏంటి అది ఇందులో వివరించారు. చాలా చక్కగా సూపర్. నేటి సమాజంలో చాలామందికి వ్యాయామం గురించి ఉన్నంత పరిచయం ఆసనాల గురించి లేదని చెప్పవచ్చు. అవును కదా, చాలామందికి తెలియదు. ఇదే వ్యాయామం అంటే చాలామంది వస్తుంది. ఎక్సర్సైజెస్ జిమ్లు ఉంటాయి పోతుంటారు. వ్యాయామాలకి ఉన్నంత ప్రాచుర్యం ఆసనాలకు లేకపోవడానికి కారణాలలో ఒకటి ఎక్కువ మంది గురువులు లేకపోవడం. అంటే యోగా నేర్పించే గురువులు ఎక్కువగా లేకపోవడం. కానీ రెండవది, నేర్చుకున్నవారు ఉన్నప్పటికీ 10 మందికి చెప్పాలన్న శ్రద్ధాశక్తులు వారికి తక్కువగా ఉండడం. చెప్పాలి అనే ఆసక్తి ఉండాలి. ఉన్నప్పుడు కొంతమంది ఇలాంటి వాళ్ళు నేర్చుకుంటారు. పాశ్చాత్య దేశాల పద్ధతుల ప్రభావం మన దేశ ప్రజలపై ప్రతి విషయంలోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వారు వ్యాయామానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. కాబట్టి వారు నడిచిన తోవలోనే మనము నడిస్తే మంచిది అనుకోవడం వలన, డాక్టర్లు కూడా వ్యాయామం ఆరోగ్యానికి మంచిదని చెప్పడం వలన, వ్యాయామం నేర్పే శిక్షణా కేంద్రాలు ఎక్కువగా ఉండడం వలన, ఇంకా అనేక కారణాల వలన ప్రజలు ఎక్కువగా వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అవును కదా. ఆసనాల గురించి కొంతవరకు తెలుసుకున్న వారు కూడా ఆసనాలంటే ఏముంది, శరీరానికి ఏమీ శ్రమ ఇవ్వకుండా రకరకాలుగా శరీరం వంచుతారు. అదే వ్యాయామంలో అయితే శరీరం అంతా కదులుతుంది, అలసట వస్తుంది, చెమట పడుతుంది, దానివల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని దృష్టిలో ఉంటారు. నిజానికి వ్యాయామం చేసిన దానికంటే ఆసనాలు చేయడం వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. శరీరంతో పాటు మనసు కూడా ఎంతో ప్రశాంతతను పొందుతుంది ఆసనాలు వేయడం వలన. ఈ రెండింటికి ఉన్న తేడాలు తెలుసుకోవాలంటే వ్యాయామం చేసినప్పుడు మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆసనాలు వేసినప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మనం తెలుసుకుంటే ఏది ఉపయోగకరమైనది అనేది తెలుస్తుంది వివరంగా కదా. వ్యాయామం చేసినప్పుడు శ్వాసక్రియలో వచ్చే మార్పులు చూద్దాం. మన శరీరానికి అవసరమైన ఆక్సిజన్ పరిమాణాన్ని బట్టి శ్వాసక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ రెండూ కూడా స్పందించడం జరుగుతుంది. శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు శ్వాసలు దీర్ఘంగా తక్కువగా జరుగుతాయి. పనిచేసేటప్పుడు శ్వాసక్రియ పెరుగుతుంది. ఎక్కువ శ్రమ పడినప్పుడు మనం చేసే శ్రమని బట్టి ఎంత ఎక్కువ శ్రమ పడితే అంత శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. మామూలుగా ఊపిరితిత్తులు నిమిషానికి 6 నుండి 8 లీటర్ల గాలిని తీసుకుంటాయి. అదే శరీరం బాగా శ్రమ పడినప్పుడు నిమిషానికి 50 లీటర్ల నుండి 100 లీటర్ల వరకు కూడా తీసుకుంటాయి. మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు నిమిషానికి 250 మిల్లీలీటర్ల నుండి 350 మిల్లీలీటర్ల వరకు ఆక్సిజన్ ఉపయోగించుకుంటూ ఉంటాం. అదే పని చేసినప్పుడు 4500 మిల్లీలీటర్ల నుండి 5000 మిల్లీలీటర్ల వరకు కూడా అవసరం అవుతూ ఉంటుంది. వ్యాయామం చేసినప్పుడు ఎక్కువ శక్తి ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి శరీరానికి ఆక్సిజన్ ఎక్కువ అవసరం అవుతుంది. మామూలుగా విశ్రాంతి తీసుకునేటప్పుడు ప్రతి లీటర్ రక్తం నుండి 60 నుండి 80 మిల్లీలీటర్ల ఆక్సిజన్ను మనం ఉపయోగించుకుంటుంటే, వ్యాయామం చేసినప్పుడు 120 మిల్లీలీటర్ల నుండి 120 మిల్లీలీటర్ పైన ఆక్సిజన్ వరకు అవసరం అవుతుంది. వ్యాయామం చేసేటప్పుడు కణాల్లో ఆక్సిజన్ తగ్గడం వలన, కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరగడం వలన రక్తంలో ఉన్న ఎక్కువ ఆక్సిజన్ కణాల్లోకి చేరుతుంది. ఊపిరితిత్తులు ఎక్కువ గాలిని తీసుకోవడానికి వేరొక కారణం కణాలలో లాక్టిక్ యాసిడ్ విడుదల కావడం. వ్యాయామం చేసినప్పుడు కండరాలు శక్తిని మించిన పనిచేయాల్సి ఉంటుంది. అటువంటప్పుడు కండరాలలో నిల్వ ఉండే గ్లూకోజ్ను వాడుకుంటాయి. కణాలలో ఉండే గ్లూకోజ్ అణువుల నుండి శక్తి విడుదల అయినప్పుడు
లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా రక్తంలోనికి విడుదల అవుతుంది. మామూలుగా ప్రతి 100 ml 100 మిల్లీలీటర్ రక్తానికి 10 నుండి 20 మిల్లీగ్రాములు ఉండే లాక్టిక్ యాసిడ్ 100 నుండి 200 మిల్లీగ్రాములకు పెరుగుతుంది. ఈ విధంగా రక్తంలోనికి చేరిన ఎక్కువ లాక్టిక్ యాసిడ్ ప్రభావం వలన ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయినప్పుడు దానిని బయట పంపడానికి ఎక్కువ ఆక్సిజన్ మళ్ళీ అవసరం అవుతుంది. కాబట్టి ఊపిరితిత్తులు స్పందించి ఎక్కువ ఆక్సిజన్ని కణాలకి అందించే ప్రయత్నంలో శ్వాసక్రియ బాగా పెరుగుతుంది. ఊపిరితిత్తులు ఎక్కువ కష్టపడి అందించిన ఆక్సిజన్ ఎక్కువగా విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ను బయటకు పంపడానికి సరిపోతుంది, కానీ కణాల అవసరాలను తీర్చడానికి సరిపోదు. దేని వాటి యొక్క లంగ్స్. ఈ విధంగా వ్యాయామం వలన కండరాల్లోని శక్తి ఖర్చు అవ్వడం వలన శరీరానికి అలసట, నీరసం వస్తాయి. మరి రెండో సైడ్ చూద్దాం. ఆసనాల వలన శ్వాసక్రియలో వచ్చే మార్పులు. ఆసనాలు చేసేటప్పుడు శ్వాసల వేగం పెరగడం కానీ, ఊపిరితిత్తులు శ్రమపడి ఎక్కువ ఆక్సిజన్ అందించాల్సిన అవసరం కానీ రాదు. ఎందుచేతంటే వ్యాయామం చేసినప్పుడు కండరాలు శక్తికి మించి పనిచేసినట్లుగా ఆసనాలు వేసినప్పుడు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం రాదు. రానియం కూడా. ఆసనాలలో కండరాలు చేసే పనికి కండరాలలోని శక్తి ఖర్చు అవుతుంది, కానీ పైన చెప్పిన విధంగా లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా విడుదలవ్వడం, దానివలన కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా విడుదలవ్వడం అనే మార్పులు జరగవు ఇందులో ఆసనాలు వేసినప్పుడు. ఆసనంలో ఉన్నంతసేపు శ్వాసక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఆసనం తీసిన వెంటనే దీర్ఘశ్వాసలు తక్కువ సంఖ్యలో తీసుకోవడం జరుగుతుంది. ఇలా దీర్ఘశ్వాసలు తీసుకోవడం వలన ఎక్కువ ఆక్సిజన్ కణాలకు అందుతుంది. ఒక ఆసనం నుండి ఇంకొక ఆసనంలోకి వెళ్ళే వరకు ఈ విధంగా దీర్ఘశ్వాసలు, లోతైన శ్వాసలు నడుస్తూనే ఉంటాయి. మామూలుగా మనం ప్రతి శ్వాసకి 300 నుంచి 500 మిల్లీలీటర్ల వరకు గాలిని తీసుకోగలిగితే, ఆసనం తీసిన తర్వాత నడిచే దీర్ఘశ్వాసలలో ప్రతి శ్వాసకు 1000 మిల్లీలీటర్ల నుండి 1100 మిల్లీలీటర్ల వరకు తీసుకోగలుగుతాం. అందుచేత ఊపిరితిత్తులకు శ్రమ కలిగించకుండా దీర్ఘశ్వాసల ద్వారా ఎక్కువ ఆక్సిజన్ తీసుకోగలుగుతాం. వ్యాయామం చేసినప్పుడు కణాల అవసరాల కోసం ఎక్కువ వేయబడిన ఆక్సిజన్ నిరుపయోగం అవుతుండగా, ఆసనాల వలన తీసుకున్న ఆక్సిజన్ కణాల అవసరాలను పూర్తిగా తీర్చడానికి సరిపోతుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్. వ్యాయామం వలన రక్త ప్రసరణలో వచ్చే మార్పు ఎందుకు చూద్దాం. వ్యాయామం చేసినప్పుడు కణాలకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుందని తెలుసుకున్నాం. మామూలుగా ప్రతి లీటర్ రక్తం 200 మిల్లీలీటర్ ఆక్సిజన్ చేరవేస్తూ ఉంటుంది. వ్యాయామం చేసినప్పుడు నిమిషానికి 4 నుండి 5 లీటర్ల వరకు ఆక్సిజన్ అవసరం అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఇంత ఆక్సిజన్ని మోసుకొని వెళ్ళాలంటే ఎక్కువ రక్తం అవసరం అవుతుంది. ఎక్కువ రక్తం సరఫరా అవ్వాలంటే గుండె ఎక్కువ పనిచేయాలి. అందుచేత వ్యాయామం చేసేటప్పుడు గుండె రేటు నిమిషానికి 70 నుండి 150 అంతకంటే ఎక్కువగా కూడా పెరుగుతుంది కదా, తప్పదు కదా. అంతేకాకుండా ప్రతిసారి గుండె కొట్టుకున్నప్పుడు విడుదలయ్యే రక్తం 70 మిల్లీలీటర్ల నుండి 200 మిల్లీలీటర్ల వరకు పెరుగుతుంది. చూసారా? అంటే మామూలుగా గుండె నిమిషానికి 4.5 నుండి 5 లీటర్ల రక్తాన్ని చిమ్మితే వ్యాయామం చేసినప్పుడు అంత 10 రెట్లు ఎక్కువ రక్తాన్ని చిమ్మాల్సి ఉంటుంది. మనం ప్రతి నిమిషానికి మామూలు కంటే 100 మిల్లీలీటర్లు ఎక్కువ ఆక్సిజన్ ఉపయోగించు ఉంటే నిమిషానికి 800 మిల్లీలీటర్ల నుండి 1000 మిల్లీలీటర్ల వరకు రక్తం యొక్క పరిమాణం పెరుగుతుంది. అలా ఎక్కువ రక్తాన్ని అందించాల్సి వచ్చినప్పుడు రక్తం నిల్వ ఉండే ప్రదేశాల నుండి ఎర్ర రక్త కణాలు రక్తంలోకి విడుదలవుతాయి. రక్తంలోని నీటి శాతం చెమట రూపంలో బయటకు పోవడం వల్ల తగ్గుతుంది. దీంతో రక్తం కొంత చిక్కబడుతుంది. ఇన్ని మార్పులు జరిగిన తర్వాతే ఎక్కువ ఆక్సిజన్ని మోసే శక్తిని రక్తం పొంది ఆక్సిజన్ కణాలకు చేరవేస్తుంది. దీనిని బట్టి విశ్రాంతి స్థితిలో ఉండే గుండె యొక్క పనితీరుకి వ్యాయామం చేసినప్పుడు గుండె యొక్క పనితీరుకి ఎంత మార్పు ఉన్నది అర్థమవుతుంది. వ్యాయామం చేసినప్పుడు గుండె ఊపిరితిత్తులు తిరిగి మామూలు స్థితి రావడానికి ఒక్కొక్కసారి 20 నిమిషాల నుండి అరగంట వరకు పడుతుంది. ఆటలు ఆడేవారిలో, పరుగులు పెట్టేవారిలో కూడా ఇదే విధంగా ఉంటుంది. వేగంగా పరుగు పెట్టినప్పుడు, ఆగినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, ఊపిరి వేగంగా తీసుకోవడం, రొప్పడం అనేది అందరికీ అనుభవం అయ్యేదే కదా. ఇప్పుడు ఆసనాల్లో రక్త ప్రసరణలో వచ్చే మార్పు చూద్దాం. వ్యాయామం చేసేటప్పుడు గుండె ఎక్కువ పనిచేయడం ద్వారా కండరాలకు ఎక్కువ రక్తాన్ని అందిస్తుంది.
ఆసనాలలో గుండె ఎక్కువ శ్రమ పడకుండానే కండరాలకు అవయవాలకి ఎక్కువ రక్తం అందుతుంది. వ్యాయామం చేసేటప్పుడు శ్వాసలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నాం. ఆక్సిజన్ అవసరం ఎక్కువ అయ్యి శ్వాసలు పెరగడం వలన దానితో పాటు గుండె యొక్క పని కూడా పెరుగుతుంది. ఆసనాలు వేసేటప్పుడు అంత అవసరం రాదు కాబట్టి గుండె ఎక్కువ పని చేయాల్సిన అవసరం రాదు. ఆసనంలో ఉన్నంతసేపు కొన్ని కండరాలకు కొన్ని అవయవాలకు రక్త ప్రసారం నెమ్మదిగా జరుగుతుంది. ఆసనం తీసిన వెంటనే మామూలుగా ఆ భాగాలకు సరఫరా అయ్యే రక్తం కంటే ఎక్కువ శాతం రక్తం సరఫరా అవుతుంది. మామూలుగా శరీరంలో ప్రవహించే రక్తమే అన్ని అవయవాలకు వివిధ ఆసనాల ద్వారా ఎక్కువ అందించబడుతూ తిరిగి యథాస్థితికి చేరుకుంటుంది. ఆసనాలలో జరిగిన విధంగా వ్యాయామంలో అన్ని అవయవాలకి కండరాలకు రక్తాన్ని ఎక్కువ సరఫరా చేయడం అనేది జరగదు. ఆసనంలో రక్తం ద్వారా అందించిన ఆక్సిజన్ను ఆసన స్థితిలో ఉండే భాగాలు పూర్తిగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఏర్పడడం ద్వారా ఆ భాగాలని శక్తిని పుంజుకొని ఆరోగ్యవంతంగా తయారవుతాయి ఆసనాలు. అదే కాకుండా మానసిక స్థితిలో కూడా మార్పులో తేడా ఉంటుంది. చూడండి, వ్యాయామం చేయడం వలన శరీరం చురుకుగా ఉండడంతో పాటు చేసినంతసేపు మనసుకి కొంత ఉల్లాసం కలగవచ్చు, కానీ ప్రశాంతత అనేది అనుభవం కాదు. వ్యాయామం చేసేటప్పుడు శరీరం యొక్క కదలికల మీద నేర్చుకున్న కృతలో కృషి పెడతాం. అలవాటైన తర్వాత అప్రయత్నంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనసుకి శరీరానికి సంబంధం లేకుండా చేస్తూ ఉంటాం. అంతేకాకుండా వ్యాయామం చేసేటప్పుడు శ్వాసలు వేగంగా నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే శ్వాసలు వేగంగా నడుస్తాయో అప్పుడు మనసు చంచలమవుతుంది, మానసిక ప్రశాంతత కరువవుతుంది. వారాస్ ఆసనాలు వేయడం వలన శరీరానికి ఎంత లాభం ఉంటుందో మనసుకి అంత లాభం ఉంటుంది. ఆసనాలు వేస్తున్నంతసేపు మనసుని అవయవాలపైన విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు శ్వాసలపైన పెట్టడం వలన మనసు నిలకడగా ఆలోచన రహితంగా ఉంటుంది. ఆసనాలలో దీర్ఘశ్వాసలు జరుగుతూ ఉంటాయి. దీర్ఘశ్వాసల ద్వారా ఎక్కువ ఆక్సిజన్ మెదడికి అందడం వలన ప్రాణశక్తి సక్రమంగా ఉండి మనసు ప్రశాంతంగా తయారవుతుంది. ఆసనాలు అన్నీ వేయడం పూర్తయిన తర్వాత శవాసనం వేసి విశ్రాంతి స్థితిలో ఉండడం ద్వారా శరీరంలోని కండరాలన్నీ పూర్తిగా రిలాక్స్ అవ్వడంతో మెదడికి ఏమీ పని లేకపోవడం వలన పూర్తి విశ్రాంతిని తీసుకుంటుంది. అందుకే కంపల్సరీగా మీరు లాస్ట్లో ఏమేయాలి, రిలాక్స్ కావడానికి శవాసనం కంపల్సరీగా వేయాలి, ఎక్కువసేపు ఉండాలి. మెదడికి పూర్తి విశ్రాంతి లభించినప్పుడు మనసు కూడా ప్రశాంతతను పొందుతుంది. అందుచేతనే యోగాసనాలు వేయడం పూర్తయిన తర్వాత ఇటు శరీరానికి అటు మనసుకి ఎక్కడ లేని శక్తి అందినట్లు అనుభూతి కలుగుతుంది. ఏ రకమైన వ్యాయామం చేసినప్పటికీ ఇలాంటి ప్రయోజనాన్ని పొందలేము. అవును కదా? మరి మీరేనా నేర్చుకోండి. ఏం చేస్తారు? ఎక్సర్సైజ్ చేస్తారా, వ్యాయామాలు చేస్తారా, ఆసనాలు చేస్తారా? వాటికి ఉన్న తేడా తెలిసింది కదా, మీకు ఇంపార్టెన్స్ తెలిసింది కాబట్టి మీకే వదిలిస్తున్నాను. థ్యాంక్ యూ.